శివకార్ముకమా పినాకమా శివకార్ముకమా పినాకమా చెలువపు మృక్కులివే గొనుమా చెలువపు మృక్కులివే గొనుమా శివకార్ముకమా పినాకమా చెలువపు మృక్కులివే గొనుమా భవ భయహరమౌ భవ్యాయుధమా ప్రణామమ్ములివి దయగనుమా భవ భయహరమౌ భవ్యాయుధమా ప్రణామమ్ములివి దయగనుమా శివకార్ముకమా పినాకమా చెలువపు మృక్కులివే గొనుమా. పరమాత్ముడి ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేసే విధంగా మనం ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, ఉపవాస వ్రతాలు పాటిస్తున్నాం. అలాగే క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణిమ, వైకుంఠ చతుర్దశి ఇటువంటి పర్వదినాలను పాటిస్తున్నాం. ఈ మాసంలో పాటించవలసిన పరమాద్భుతమైనటువంటి విధి ఒకటి ఉంది. అత్యంత గోపనీయమైన ఆ విధానం ఏమిటో కూడా తెలుసుకుందాం. ఏం చేసినా లోకోపకారం కలగాలి అనే ఉద్దేశ్యంతో సనాతన భారతీయ ధర్మం ఇటువంటి వ్రతాలను మనకు అందించింది. న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్ పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఒక్క దీపం వెలిగిస్తే చాలు, కోటి దీపాలు వెలిగించిన పుణ్యఫలాన్ని మనకు అందించేటటువంటి మహోత్సవం కోటి దీపోత్సవం. దైవనామస్మరణ చేసిన తర్వాత నెమ్మదిగా లేచి నవగ్రహాల దగ్గరికి వచ్చి నవగ్రహాలకి భక్తి శ్రద్ధలతో 9 కానీ 11 కానీ లేదా 3 కానీ ప్రదక్షిణాలు చెయ్యాలి. అంతే తప్ప 51 ప్రదక్షిణాలు 91 ప్రదక్షిణాలు ఎక్కడా చెప్పలేదు. అసలు ప్రదక్షిణం అంటే ముమ్మారు ప్రదక్షిణము అంటారు. 3 సార్లు మాత్రమే ప్రదక్షిణ చేయమన్నారు. ఎందుకు తెలుసా? మనలో సత్వ తామస రాజస గుణాలు ఉంటాయి. సాత్విక రాజస తామస. కాబట్టి ఆ మూడిటికి ప్రత్యేకగా 3 ప్రదక్షిణాలు చేయమన్నారు. అదేవిధంగా నవగ్రహాలు 9 ఉంటాయి కాబట్టి 9. శివకార్ముకమా పినాకమా శివకార్ముకమా పినాకమా చెలువపు మృక్కులివే గొనుమా చెలువపు మృక్కులివే గొనుమా శివకార్ముకమా పినాకమా చెలువపు మృక్కులివే గొనుమా భవ భయహర